గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజా సాబ్ థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్ నుంచి ఒక హారర్ కామెడీ వస్తుందంటే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ రాజా సాబ్ ప్యాలెస్ రహస్యాలేంటి? ప్రభాస్ తన కామెడీ టైమింగ్తో ఏ మేరకు మెప్పించారనేది ఓల్గా టైమ్స్ రివ్యూలో చూద్దాం. గంగమ్మ అనే వృద్ధురాలి మనవడు రాజుగా ప్రభాస్ పరిచయం అవుతారు. తన తాత కనకరాజు కోసం ఎదురుచూసే నానమ్మ ఆశను నెరవేర్చడానికి ప్రభాస్ బయలుదేరుతారు. ఈ క్రమంలోనే తనకు ముగ్గురు అందాల భామలు రిద్దీ కుమార్, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ తారసపడతారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. సంజయ్ దత్ పోషించిన కనకరాజు పాత్ర ఒక క్షుద్ర శక్తిగా మారి తన ప్యాలెస్లో ఒక నిగూఢ లక్ష్యం కోసం ఎదురుచూస్తుంటాడు. రాజును ఆ ప్యాలెస్లోకి రప్పించి అక్కడ ఒక భయంకరమైన ట్రాప్ సెట్ చేస్తాడు. ఆ ప్యాలెస్ నుంచి రాజు తనను తన వారిని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. నటన విషయానికొస్తే ప్రభాస్ తన వింటేజ్ లుక్స్తో అభిమానులను ఫిదా చేశారు. చాలా కాలం తర్వాత ఆయనలో ఒక ఈజ్, డాన్స్లు, కామెడీ టైమింగ్ కనిపించాయి. ముఖ్యంగా నవరసాలు పండించే సీన్లలో తన నటనతో ఆకట్టుకున్నారు. సంజయ్ దత్ విలనిజం పర్వాలేదనిపించినా విలన్ మార్క్ అంత బలంగా లేదు. హీరోయిన్లు ముగ్గురు కేవలం గ్లామర్ కోసమే అన్నట్టుగా కాకుండా మాళవికా మోహనన్ యాక్షన్ సీన్లలో మెరిసింది. జరీనా వాహేబ్ నటన హుందాగా ఉంది. అయితే సత్య, సప్తగిరిల కామెడీ మాత్రం ఆశించిన స్థాయిలో పండలేదు. దర్శకుడు మారుతి ఈ కథను ఒక గందరగోళమైన ఫిక్షన్గా మలిచారు. పారలెల్ వరల్డ్, సైకాలజీ వంటి ఎలిమెంట్స్ పెట్టినప్పటికీ కథనంలో పట్టు లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. హారర్ అనుకుంటే భయం లేదు, కామెడీ అనుకుంటే నవ్వు లేదు. దీంతో ప్రేక్షకుడు ఒక రకమైన అయోమయానికి లోనవుతాడు. ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ విజువల్స్ బాగున్నా మధ్యలో వచ్చే సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి. తమనందించిన నేపథ్య సంగీతం కొన్ని చోట్ల సీన్లను ఎలివేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్లో ఉన్నాయి. గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. మొత్తంగా చెప్పాలంటే ది రాజా సాబ్ కేవలం ప్రభాస్ మానియా మీద నడిచే సినిమా. కథ కంటే ప్రభాస్ తన స్క్రీన్ ప్రజెన్స్తోనే ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టారు. డైహార్డ్ ఫ్యాన్స్కు ఇది పండుగలా అనిపించినా సామాన్య ప్రేక్షకులకు మాత్రం ఇదొక సగటు హారర్ డ్రామాగా అనిపిస్తోంది.